హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఎందుకు షాపింగ్ అనుకుంటారా, నా దగ్గర ఒక లైఫ్ స్టైల్ కూపన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి అవగొట్టేద్దామని చెప్పేసి వెళ్దాం అనుకున్నాను. ఇంకా అలా రెడీ అయిపోయి ఆటోకి అయితే వెళ్తున్నాను అనమాట. చాలా క్లౌడీగా ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే. నేను స్టార్ట్ అయ్యేసరికి వర్షం పడుతుందేమో, అనవసరంగా ఆటో బుక్ చేసుకున్నాను, క్యాబ్ బుక్ చేసేసుకోవాల్సింది అనిపించింది నాకు. ఆ టైంకి ఆటో గుర్తొచ్చి ఆటో బుక్ చేసుకున్నాను. ఎప్పుడు నేను క్యాబ్లోనే వెళ్తాను. ఇంకా లైఫ్ స్టైల్కి అయితే వచ్చాను. చాలా డేస్ నుంచి నా దగ్గర కూపన్స్ అలా ఉండిపోయాయి అనమాట. సో ఇంకా లైఫ్ స్టైల్లో తీసుకుందాము అనుకున్నాను. ఒకసారి వెళ్ళాను 1 వీక్ బ్యాక్, కాకపోతే కలెక్షన్ అంత బాగాలేదు. ఇప్పుడైతే చాలా చాలా బాగుంది. న్యూ స్టాక్ వచ్చిందనమాట. అసలు కలర్స్ అయితే చాలా బాగుంది. ఈ బ్రిక్ ఆరెంజ్ కలర్ అయితే నాకు అయితే చాలా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ ప్యాటర్న్ నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి తీసుకోలేదు, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం అని చెప్పేసి. నేనైతే ఒక డ్రెస్ అయితే అనుకున్నాను, ఉంటే తీసుకుందాం, కలర్స్ ఏమైనా బాగుంటాయి అని చెప్పేసి. నేను ఈ చూపించిన 3 డ్రెస్సెస్లో నేనేం డ్రెస్ చూస్ చేసుకున్నానో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా షాపింగ్ అయ్యాక బాగా ఆకలి వేసింది అనమాట. చాలా డేస్ అయింది మోమోస్ తిని. సో దట్ నేనైతే స్టీమ్డ్ మోమోస్ అండ్ ఫ్రైడ్ మోమోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత చికెన్ కబాబ్స్ కూడా తిన్నాను. ఈరోజు ఏంటో నా మూడ్ అంతా ఫుడ్ మీదే ఉందన్నమాట. చాలా తినాలి అని చెప్పేసి. లాస్ట్ ట్రిప్కి వెళ్ళాను కదా లాస్ట్ వీక్, సో దట్ అక్కడ నేను మొత్తం వెజ్ అనమాట. వెజ్ తిన్నాను కాబట్టి ఎందుకో స్ట్రీట్ ఫుడ్ అయితే తినాలనిపించింది. ఇంకేమైనా కూల్గా తినాలనిపించింది. ఇంకా నాకు ఏం గుర్తొచ్చిందంటే క్రీమ్ స్టోన్ ఒకటే నాకు గుర్తొచ్చింది. సో దట్ నేనైతే క్రీమ్ స్టోన్కి వెళ్ళి బ్రౌనీ బ్రేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. మీరు క్రీమ్ స్టోన్లో మీ ఫేవరెట్ ఏంటో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. నా ఫేవరెట్ అయితే బ్రౌనీ బ్రేక్ అండ్ నట్స్ ఓవర్లోడెడ్ సెకండ్ ఆప్షన్ అనమాట. అంతే ఈ వీడియో. మా చెల్లికి కూడా ఒక ఐస్ క్రీమ్ పార్సల్ అయితే తెచ్చేసాను. దట్స్ ఫర్ ద వ్లాగ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. బాయ్.